అందరికీ నమస్తే. రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రానికి దేశానికి ప్రమాదం. ఎందుకంటే మనం చూసుకుంటే ఉగ్రవాదులు దేశం బయటుండి దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఈ రాజకీయ నిరుద్యోగులు అనే వాళ్ళు దేశం లోపలుండి దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటారు. ఆ రాజకీయ నిరుద్యోగుల కోవకు చెందిన వాళ్ళే రాయలసీమ ఉద్యమం పేరుతో డ్రామాలాడే కొంతమంది వ్యక్తులు ఈ రోజు రాయలసీమకి అన్యాయం జరిగిపోతూ ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎవరు పక్కన నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ రాయలసీమకి ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళ వైపు ఉండి మంచి చేసే వాళ్ళపైన బురద జల్లుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నిరుద్యోగులు. వీళ్ళు ఆనాడు ఎన్టీ రామారావు గారు 1985లో ఎన్టీ రామారావు గారి పైన బురద జల్లాలని చూశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన 1995 నుంచి బురద జల్లాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కనీసం రాయలసీమలో ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయని రాజశేఖర్ రెడ్డికి దండం పెడతారు. తన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకోబోతే గుడ్లప్పకిచ్చి చూసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి భాగాలు ఊదుతూ ఉంటారు ఈ రాజకీయ రాయలసీమ నిరుద్యోగులు. వీళ్ళని ఏం చేయాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి వైసీపీకి సంబంధించిన అనేక మంది కొంతమంది మేధావుల రూపంలో రాయలసీమకి ఇది జరిగిపోతుంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోతూ ఉంది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందే దానికి కారణమే జగన్మోహన్ రెడ్డి కదా. దానికి కావాల్సిన అప్రూవల్స్ ఏవి తీసుకోకుండా, కేంద్రం అనుమతి లేకుండా, ట్రిబ్యునల్స్ అనుమతి లేకుండా, ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఏవి చేయకుండా కావాలనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక డ్రామా స్టార్ట్ చేసి కావాలని దాని అంత ఆపేసి పట్టించుకోకుండా గాలి కొదిలేసింది జగన్మోహన్ రెడ్డి కాదా. 2020లో నాడు ఎన్జిటి వివరణ ఇవ్వండి ఈ విధంగా కేసులు ఇస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం జగన్మోహన్ రెడ్డి 2024 తాను దిగిపోయే నాటి వరకు వాదనలు వినిపించలేదంటే దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డే కదా దీనికి కారణం. ఈ రోజు వచ్చి అందరూ చంద్రబాబు నాయుడు గారిని అంటారేంటి? ఒక్కసారి ఆలోచించాలి రాయలసీమ ప్రజలారా. వీళ్ళు చేసిన తప్పును కూడా చంద్రబాబు నాయుడు గారి పైన తొయ్యడానికి వీళ్ళు ఏ విధంగా తాపత్రయం పడుతున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది వీళ్ళ నిజ బ్రతుకు. ఎందుకంటే గతంలో క్రెడిట్ చోరీలు తీసుకోవాలనుకునే ఈ ఫేక్ బ్యాచ్ ఏ విధంగా చేస్తున్నారో మనందరం గమనించాలి. ఎందుకంటే కేఆర్ఎంబి అనుమతి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు, కేంద్రం అనుమతి తీసుకోలేదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అనుమతి తీసుకోలేదు. కనీసం కౌంటర్ లో కూడా నాడు జగన్మోహన్ రెడ్డి 2020 నుంచి 2024 వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇక్కడ ఆపేసింది ఎవరు? జగనే. అనుమతులు లేకుండా అడ్డగోలగా సీమను ముంచేసింది కూడా ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సింది పోయి ఈ రోజు వైసీపీ వాళ్ళ నిద్ర నుంచి లేసొచ్చి ఈ రోజే వాళ్ళకి రాయలసీమ మీద ప్రేమ పుట్టుకోవచ్చు ఈ రోజు మాట్లాడి మీరు నిజంగా చిత్తశుద్ధుంటే మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. వైసీపీలో ఉండే ప్రతి ఒక్కరు మీరు నిలదీయాల్సింది ఎవరినో తెలుసా? జగన్మోహన్ రెడ్డిని. 2020 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆనాడు ఎన్జిటిలో వాదనలు ఎందుకు వినిపించలేకపోయావు, కౌంటర్లు ఎందుకు దాఖలు చేయలేకపోయావు అని మీరు నిలదీయాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కౌంటర్లు దాఖలు చేస్తూ ఈ రోజు వాదనలు వినిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఎవరికి ఉంది చిత్తశుద్ధి, ఎవరికి లేదు చిత్తశుద్ధి తెలుసుకోవాలి రాయలసీమ ప్రజలారా. ఇదే కాకుండా నేను మొత్తం ఈరోజు తెలంగాణలో కూడా కొంతమంది కొన్ని మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని పూచిగా చూపించాలని. ఇక్కడ రాయలసీమలో కొంతమంది వీళ్ళందరికీ వివరణ ఇవ్వదలుచుకున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గోదావరి కృష్ణా జలాలు తెలంగాణ ఇక్కడ ఉన్నాయో దీంట్లో మేజర్ గా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని చెప్పి తలచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీ రామారావు గారి నుంచి ఎస్ఎల్బిసి కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, వీటి ద్వారా సాగర్ జలాలను ఉపయోగించుకోవాలని చెప్పి మొదలు పెట్టింది నాడు ఎన్టీ రామారావు గారు. అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఏఎంఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నెట్టింపాడు కావచ్చు, కృష్ణా నది పైన కట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే విధంగా కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ చేసి ఆ రోజు 20 టీఎంసీ నీళ్లను మిగలబెట్టి తెలంగాణకి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంటే ఇక్కడ చూసుకుంటే కృష్ణా నది పైన తెలంగాణలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తలచిన పార్టీ నాడు తెలుగుదేశం పార్టీ. అదే విధంగా గోదావరి పైన ఆరుగుల రాజారాం గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఆలీసాగర్ కావచ్చు, దేవాదుల ప్రాజెక్టులు కావచ్చు కట్టింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు కావచ్చు, పుష్కర కావచ్చు, తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు గోదావరి పైన కట్టి పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకి తెలంగాణలో కావచ్చు, ఇటు రాయలసీమలో కావచ్చు, ఇటు ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు మేజర్ గా ఇరిగేషన్ కి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం 6,000కు పైగా టీఎంసీలు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 6,000కు పైగా టీఎంసీలు కృష్ణా గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోతున్నాయి. అవుట్ ని మనం వినియోగించుకోగలిగినట్లయితే మన రైతాంగానికి, మనం ఇటుండే పరిశ్రమలకి, తాగునీరికి అన్నిటికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో
ప్రాజెక్టులు కట్టి ఈరోజు చేస్తుంటే కొంతమంది కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ ఆత్మసాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని తెలియజేస్తున్నాం. రాయలసీమ అభివృద్ధికి వస్తే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నాడు ఎన్టీ రామారావు గారి నుంచి ఈ రోజు వరకు రాయలసీమకు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మనం గుర్తుపెట్టుకుంటే కేసీ కెనాల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదే విధంగా కర్నూలులోని హాంద్రి, చిత్తూరు జిల్లాలోని నీవా, ఈ రెండు ప్రాజెక్టులు కలిసి హాంద్రి నీవా మొదలు పెట్టాలని తలచిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గండికోట జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీరు వచ్చే విధంగా గాలేరు నగరి ప్రాజెక్ట్ కి 1989లో రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవి మాత్రమే కాకుండా 2014-19 మధ్యలో 12,411 కోట్లు కేటాయించి 5 సంవత్సరాల్లో 15 ప్రాజెక్టులు రాయలసీమలో పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆవుకు టన్నల్ ద్వారా మనం చూసుకుంటే గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు జలకళ తీసుకొని వచ్చి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా పులివెందులు సాగునీరు అందించడం అనేది ఒక చరిత్ర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం 1970 నుంచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వస్తున్న గుక్కు నీళ్లు ఇవ్వలేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఆ రోజు పులివెందులకు నీళ్లు ఇచ్చి పులివెందుల్లో అరటి రైతుల్ని, అదే విధంగా సీనిగ పంట రైతులకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా సీమకు వరప్రదాయన మచ్చిపర్రి కావచ్చు, పూలకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 2014-19 మధ్యలో పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా అంటే 19 నుంచి 24 వరకు అధికారంలో ఉండేప్పుడు 102 ప్రాజెక్టులను పండబెట్టాడు. అదే విధంగా పంటలను ఎండబెట్టాడు. తాగునీటి కటకటలాడే పరిస్థితిని తీసుకొని వచ్చి రాయలసీమని దగా చేశాడు. రాయలసీమకు పట్టిన శని ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. ఈ విధంగా చేస్తే మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాంద్రి నీవా కాలువల విస్తరణపట్ల కృష్ణా జిల్లాను 750 కిలోమీటర్లు కర్నూలు నుంచి మొదలు పెడితే ఈ పక్క కుప్పం వరకు తీసుకొని వచ్చి దాదాపుగా 19 నియోజకవర్గాలు 423 చెరువులకి నీళ్లు అందించి ఈ రోజు సీమ రైతులకి అండగా నిలబడింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ మనం ఇవన్నీ విత్ స్టాటిస్టిక్స్ తో చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు రాయలసీమకు తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నాడు ఎన్టీ రామారావు గారు తొలిసారి ఈ తెలుగు నేలపైన గంగను భారించిన అపరభగిరి, నాడు తెలుగు గంగ కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర నీవా, సుజల స్రవంతి కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, వెలుగొండ రిజర్వాయర్ కావచ్చు, బ్రహ్మసాగర్ కావచ్చు, వీటన్నిటికీ రూపకల్పన చేసి పూర్తి చేసిన వ్యక్తి నాడు ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అంతకు ముందు వరకు ఉన్న కాంగ్రెస్ పాలకులు వాళ్ళ స్వార్థాలు చూసుకుంటే ఫస్ట్ టైం నా ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించాలని తలచిన వ్యక్తి ఎన్టీ రామ. ఆ విధంగా తలచి ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు శ్రీకారం చుట్టి మొదలుపెట్టి పూర్తి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 నుంచి 19 వరకు మేజర్ గా ఇరిగేషన్ తో పాటు అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు రాయలసీమకి. 2014 నుంచి 19 వరకు మనం చూసినట్లయితే ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంకి తీసుకొని వచ్చారు, ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకి తీసుకొని వచ్చారు. అదే విధంగా రాయలసీమలో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్ గా చేసి ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చారు. ఆనాడు ఒక ఎలక్ట్రానిక్ హబ్ గా, ఒక ఆటోమొబైల్ హబ్ గా, ఒక సోలార్ హబ్ గా రాయలసీమను మార్చారు. ముఖ్యంగా కడప జిల్లా లాంటి జిల్లాల్లో డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చి ఏవైతే అరటి పంటలు, శనగ పంటలు వేసుకునే దానికి ఆనాడు రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఈ విధంగా చేసే రాయలసీమను ఎక్కడో పెడితే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమను విధ్వంసం చేశాడు. నిజంగా రాయలసీమ బిడ్డ నేను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా రాయలసీమకు చేసిందేంటో ఒక్కసారి రాయలసీమ ప్రజలు గుండె పైన చేయబెట్టుకొని ఆలోచించాలి. నాడు 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వకపోయినా 3 జిల్లాల్లో రాయలసీమను అభివృద్ధి చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ఎన్నో ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలను, ప్రపంచ ప్రసిద్ధి యూనివర్సిటీలను, అదేవిధంగా ఒక హార్టికల్చర్ హబ్ గా మార్చడానికి, రైతాంగాన్ని ఆదుకోవడానికి 12,000 కోట్లు కేటాయించి చేయడం జరిగింది. కానీ 4 జిల్లాల్లో మెజారిటీ ఇచ్చి 52 స్థానాల్లో 49 సీట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను ఇస్తే జగన్మోహన్ రెడ్డి కేటాయించింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే ఇక్కడ ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్టు, ఎవరికి చిత్తశుద్ధి లేనట్టు ఈ రోజు వచ్చి వైఎస్ఆర్సీపీలో మాట్లాడే ప్రతి ఒక్కరిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఆనాడు మీరు శాసనసభ్యులుగా, ఎంపీలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఆ రోజు అధికార పార్టీలో ఉండి మీరు జగన్మోహన్ రెడ్డి రాయలసీమను దగా చేస్తూ ఉంటే ఎందుకు నిలదీయలేకపోయారు? రాయలసీమల నుంచి కడ్డాయిర్ కంపెనీలు కూడా వెళ్ళగొట్టిన చరిత్ర మీది. జాకీ కంపెనీని వెళ్ళగొట్టింది మీరు కాదా? కియా దగ్గర మీ ఎమ్మెల్యే వెళ్ళి రచ్చ చేసింది, ఎంపీ వెళ్ళి రచ్చలు చేసింది వాస్తవం కాదా? ఎన్ని తప్పులు నాడు చేసింది మీరు. రాయలసీమకి 5 ఏళ్లలో ఒక్క కంపెనీ తీసుకొని రాలా, ఇరిగేషన్ ని గాలి కుదిరేశారు. ఈ రోజు మీరు వచ్చి రాయలసీమ గురించి మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన అభివృద్ధి ఎంతుంటే మీరు చేసింది గుండు సున్నా. మళ్ళీ ఇంకొకటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనాడు లోకేష్ గారు పాదయాత్రలో వెళ్తూ ఉంటే అడుగడుగున రాయలసీమలో ఎంతో మంది యువత ఆ రోజు లోకేష్ గారి దగ్గరికి వచ్చి చెప్పారు, అన్నా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చారు, ఇరిగేషన్ కి ప్రాధాన్యత ఇచ్చారు, అన్ని చేశారన్న, మా ప్రాంతంలో రోడ్లు వేశారన్న. ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అని చెప్పి ఈ రోజు రాయలసీమకు ఒక శనిలాగా పట్టాడన్నా. అదే విధంగా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అన్న, రాయలసీమని దగా చేస్తున్నాడన్నా అని చెప్తే ఆ రోజు రాయలసీమ యువత, రైతాంగం మాటలు ఆ రోజు చెప్పాడు మిషన్ రాయలసీమ అని.
రాయలసీమని ఒక ఎలక్ట్రానిక్ హబ్ గా, ఒక ఆటోమొబైల్ హబ్ గా మారుస్తాను, అదే విధంగా రాయలసీమను ఒక ప్రపంచానికే ఒక ఐకానిక్ గా మారుస్తాను ఆ రోజు మాట ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు అనేక పరిశ్రమలు, ఒక రెన్యూ ఈ రోజు రాయలసీమకు తీసుకొని వచ్చారు, ఒక గ్రీన్ కో, ఈ విధంగా మనం చూసుకుంటే ఎన్నో పరిశ్రమలు రాయలసీమకు తీసుకొని వచ్చారు. డ్రోన్ ఒక పాలసీ తీసుకొని వచ్చి ఈ రోజు ఓర్వకల్ ఒక డ్రోన్ హబ్ గా, ఒక డిఫెన్స్ యూనిట్ హబ్ గా, ఒక స్పోర్ట్స్ హబ్ గా ఈ రోజు మార్చేదానికి అనేక ప్రణాళికలు వేసి ఈ రోజు తీసుకొని వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా కంపెనీలు శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ విధంగా తీసుకొని వచ్చి మార్చడమే కాకుండా ఇక్కడ హార్టికల్చర్ పంటలకి ఉత్పత్తి చేసేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొని వచ్చారు. ఈ విధంగా తీసుకొని వచ్చి ఈ రాయలసీమలో పండే పంటల్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఆ రోజు మాట ఇచ్చిన విధంగా లోకేష్ గారు వెళ్తూ ఉన్నారు. ఈ రోజు ఇవన్నీ చూసి ఓరవలేక సీమ పైన విషం జిమ్ముతున్నారు ఈ వైసీపీ నాయకులు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని కోరుతూ, అదే విధంగా రాయలసీమకి ఏదన్నా న్యాయం చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసింది. రాయలసీమని దగా చేసింది నాడు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. నాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కడుతూ ఉంటే అడ్డుకోవాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది కనుక. ఈ రోజు రాయలసీమ కంపెనీలు వస్తూ ఉంటే అడ్డుకోవాలని చూస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి రాయలసీమ ద్రోహుల్ని రాయలసీమ నుంచి తరింగొట్టాలని పిలుపునిస్తూ సాగునీరు విప్లవం తీసుకొని వచ్చిన, వ్యవసాయంతో పంటలు పండించి అద్భుతాలు చేసిన అది తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసింది. రాయలసీమలో ఉండే రైతాంగాన్ని నాశనం చేయాలని, రాయలసీమలో ఉండే వాళ్ళు ఫ్యాక్షన్ మాత్రమే చేయాలని తలచిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ పాలెగాల మనస్తత్వం, అందరూ వాళ్ళ కిందే ఉండాలని ఆలోచనలు చేసి రాయలసీమ యువతను నిర్వీర్యం చేయాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నాటి నుంచి నాడు ఎంతో మంది ఫ్యాక్షన్ కత్తులు పడుతూ ఉంటే మీరు కత్తులు కాదు పట్టాల్సింది, కళాలు పట్టాలని చెప్పి వాళ్ళతో కళాలు కంప్యూటర్లు పట్టించారు. ఈ రోజు హలాలు పట్టించాడు. ఈ విధంగా పట్టించడం వల్ల ఈ రోజు రాయలసీమలో పండే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. రాయలసీమ యువత ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల్లో స్థిరపడ్డారు. ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని, తన విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ కంపెనీలు రాలేదంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు తన పైన తల నుంచి కింద వరకు బురదను అంటించుకొని ఆ బురదని ప్రత్యర్థుల పైన చట్టాలను తన దగ్గర ఉన్న రాజకీయ నిరుద్యోగులను పెట్టుకొని ఈ విధంగా విమర్శలు చేపిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి రాయలసీమ యువత బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంకొకటి ఫైనల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాడైనా నేడైనా ఎల్లప్పుడూ ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తుంది, తెలుగు ప్రజల కోసం పనిచేస్తుంది. అది తెలంగాణ అయినా కావచ్చు, రాయలసీమ అయినా కావచ్చు, ఉత్తరాంధ్ర అయినా కావచ్చు, దక్షిణాంధ్ర అయినా కావచ్చు, కోస్తాంధ్ర అయినా కావచ్చు, ఎక్కడైనా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎందుకంటే ఈ తెలుగు జాతి మంచిగా ఉండాలి. ఈ రోజు మనం చూసుకుంటే ఆ పక్క ఆదిలాబాద్ కాడ నుంచి, ఈ పక్క శ్రీకాకుళం కాడ నుంచి, ఇక్కడ నెల్లూరు కాడ నుంచి ఈ పక్క చిత్తూరు వరకు ఎక్కడ తీసుకున్నా ప్రతి దగ్గర తెలుగుదేశం పార్టీ చేసిన రూపకల్పన, అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, చిట్ డ్యాములు కావచ్చు, బేజర్ డ్యాములు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి అభివృద్ధి కోసం, తెలుగు జాతి ఉన్నతి కోసం పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీని ఈ రోజు ఏదో రాజకీయంగా బూచిగా చేసి చూపించి మీరు రాజకీయ లబ్ధి పొందాలంటే రానున్న రోజుల్లో ప్రజలు, ఈ రాయలసీమ యువత, అన్ని తెలుగు ప్రజల యువత మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.